హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. ఈరోజు వీడియో ఏమంటే, నేను అనేది టిఫిన్లోకి గుంత పొంగనాలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అనేది దోశపిండి ఉంటుంది కదండి. దోశపిండిని మనం ఒక బౌల్లో తీసుకొని దానిలోనికి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా మీ ఇంట్లో ఇంకా ఏమైనా అవైలబుల్లో ఉంటే కొత్తిమీరను కూడా మనం యాడ్ చేయొచ్చండి దీనిలోనికి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా సోడా పొడిని యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలండి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దండి. ఈ గుంత పొంగనాలకు తక్కువ వాటర్ను మనం యాడ్ చేసుకోవాలండి. దోశపిండిలోకి అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ మనము స్టవ్ను ఆన్ చేసుకొని స్టవ్ పైన గుంత పొంగనాలది పెన్నం పెట్టుకొని గుంత పొంగనాల పెన్నం అనేది బాగా కాలిన తర్వాత మనం అనేది ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. గుంతరాలకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసి నెక్స్ట్ అనేది మనము పిండిని కూడా యాడ్ చేయాలండి. ఎక్కువ పిండిని యాడ్ చేయొద్దండి. గుంత మొత్తం మునిగిపోయేంత వరకు యాడ్ చేయొద్దండి. కొద్దిగా మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే పిండి అనేది పక్కకు పోతుందండి. నేను ఎందుకు ఇలా ప్రతి ఒక్కటి చెబుతున్నానంటే కనుక నా వీడియోస్ మోస్ట్లీ తెలియని వారి కోసమే నేను చేస్తూ ఉంటానండి. మాకేమన్నా పొంగనాలు చేయడం రాదా, వంట చేయడం రాదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారో అనుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అనుకోవచ్చు. కానీ ఎవరికైనా తెలియని వారికి, ఎవరికో ఒకరికైనా నా వీడియోస్ అనేవి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను వంటలు అనేవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి అనేది నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మటుకు తెలియని వారి కోసమే చేస్తున్న వీడియో అండి. నెక్స్ట్ అనేది ఈ విధంగా పిండిని మనం యాడ్ చేసిన తర్వాత దానిపైకి కొద్దిగా ఆయిల్ను కూడా యాడ్ చేయాలండి. బాగా కొద్దిగా కాలిన తర్వాత మనకు పిండి అనేది కొద్దిగా బాగా కాలిన తర్వాత మాత్రమే మనం అనేది టర్న్ చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది కింద కారిపోదండి. చూడండి, ఇంకా కాలలేదని ఒకటి అనేది నేను తీసి చూశాను, కాలలేదు కాబట్టి కొద్దిసేపు అలాగే ఉంచానండి. ఈ విధంగా మనము బాగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఫస్ట్ అనేది మనం మధ్యలో ఉన్న వాటిని అనేది టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఉన్న వాటిని కొద్దిగా నిదానమైనా సరే నీట్గా టర్న్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత మనము ఈ పొంగనాలను బాగా కాల్చుకోవాలండి. లేకపోతే కింద పిండి ఉండి పచ్చిగా ఉంటుందండి. రెండు సైడ్ల మనం బాగా కాల్చుకోవాలి. నేను కొద్దిగా నూనెను కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం బాగా కాల్చుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటాయండి. ఇదైతే ఒక టిప్ అండి. కాల్చుకోకపోతే పిండి అనేది ఉంటాయండి. నేను అనేది ఇక్కడ తింటున్నానండి. మా ఆయన వస్తే మాట్లాడుతున్నాను. మధ్యలో టేస్ట్ ఎలా ఉంది అని తింటూ ఉంటానండి. మీరేమీ అనుకోవద్దండి, లేడీస్ ఇలాగే ఉంటారు కదండి. ఈ విధంగా రెండు సైడ్లు బాగా కాల్చిన తర్వాత మనము గుంత పొంగనాలను ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలండి. మనమైతే ఇంట్లో ఒక దోశపిండి ఉంటే ఒకరోజు దోశలు వేసుకోవచ్చు, ఒకరోజు గుంత పొంగనాలు వేసుకోవచ్చు, ఒకరోజు అనేది ఊతప్పం కూడా వేసుకోవచ్చండి. మనకు ఇంట్లో మటుకు ఈ దోశపిండి ఒక్కటే అవైలబుల్లో ఉంటే చాలండి. ఒక 3 days అనేది మనము టిఫిన్స్ గురించి ఆలోచించవలసిన అవసరం అనేదే లేదండి. ఈ గుంత పొంగనాలలోకి బెస్ట్ కాంబినేషన్ ఏమంటే ఎర్ర కారం అండి. ఎర్ర చట్నీ అంటారు కదండి. ఈ ఎర్ర చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలంటే, మనం అనేది ఎర్రగడ్డలను కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఎర్రగడ్డలు, నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ కారము ఇవన్నీ యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ముందుగానే. ఆ చింతపండు నీళ్ళను కూడా దానిలోనికి యాడ్ చేసి మనము మిక్సీ పట్టేసుకుంటే టేస్టీగా ఉండే ఎర్ర చట్నీ అనేది, ఎర్రకారం అనేది ప్రిపేర్ అయినట్లేనండి. నేనైతే ఎప్పుడు గుంత పొంగనాలు చేసినప్పటికీ కూడా ఈ ఎర్ర చట్నీనే ప్రిపేర్ చేస్తానండి. నేను గుంత పొంగనాలు ఎక్కువగా ప్రిపేర్ అనేది చేయనండి. ఎప్పుడు రేర్గానే చేస్తాను. రేర్గా చేసినప్పటికి కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే గుంత పొంగనాలు ఎర్ర చట్నీనే చేస్తానండి. చూడండి, ఎర్ర చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. మా పిల్లలు అయితే చాలా సాటిస్ఫైడ్గా తిన్నారండి ఎర్రకారం అనేది. నేనైతే ఏ కర్రీస్ చేసినప్పటికి కూడా, ఏ చట్నీలు చేసినప్పటికి కూడా మా పిల్లలు ఎంత కారం తింటారో అంత కారాన్ని నేను యాడ్ చేస్తానండి. ఎక్కువ మటుకు యాడ్ చేయనండి. మా పిల్లలు అయితే నేను ఏ కర్రీ చేసినా కూడా చాలా బాగా తింటారండి.
ఓకే ఫ్రెండ్స్, గుంత పొంగనాలు విత్ ఎర్ర చట్నీ ఈజ్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.